హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ది బెస్ట్ చేపల పులుసు. ఈ చేపల పులుసు ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే చేశాను. ఇక ఆలస్యం చేయకుండా చూసేద్దాం రండి. దీనికి నేను చెరువు గొరసలు అంటారు, ఒకటే ముళ్ళు ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటాయి. కిలో చేపలకి మసాలా ఈ విధంగా చేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, పావు స్పూను మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అందులో కొంచెం అల్లం ముక్క, ఒక వెల్లుల్లిపాయ వేసి కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం హాఫ్ నలిగిన తర్వాత ఒక పెద్ద టమాటా ఒకటైతే యాడ్ చేయాలి. యాడ్ చేసి అది పేస్ట్లా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని అది వేడెక్కేలాగా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందాము. ఇప్పుడు దీనికి చింతపండు ఒక నిమ్మకాయ అంత అయితే సరిపోతుంది. అంటే పులుపుని బట్టి కూడా మనం వేసుకోవచ్చు. అది నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలు అయితే నేను ఆనియన్ చాపర్లో కట్ చేస్తున్నాను. చక్కగా చిన్నగా వస్తాయి. మనం పేస్ట్లా కాకుండా ఇప్పుడు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. దీనికి నేను ఒక 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను, మీడియం సైజు. ఇవి ఇందులో చాలా ఈజీగా అయిపోద్దండి. మనకు కావాల్సిన సైజులో ఆనియన్స్ కట్ చేసుకోవచ్చు. ఇదైతే నాకు చాలా నచ్చింది. మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు కనిపించింది, అది తీసుకొని తెచ్చుకున్నాను. మనం గ్రైండ్ చేసే కంటే ఈ విధంగా నిమిషాల్లో మనం పొయ్యి మీద పెనం పెట్టి అది వేడెక్కేలోగా ఆనియన్స్ ఈజీగా కట్ చేసేసుకుంటాం. ఈ ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత అందులో ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత ఇవి ఈలోగా చూడండి, మనకి ఆయిల్ పెనం హీట్ అయిపోయింది. ఆయిల్ వేసుకున్నాము. ఇందులో ఇవైతే వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత ఒక్క చిటికెడు ఉప్పు వేస్తే కనుక మనకి చక్కగా ఆనియన్స్ బాగా ఉడుకుతాయి. ఇది దోరగా మనకి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టినట్లయితే చక్కగా తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు. చూడండి గుజ్జులా ఎలా అయిపోయో. మనకి ఉల్లిపాయలు చూడండి ముక్కలుగా కాకుండా పేస్ట్ చేసుకున్నట్టుగా గుజ్జులాగా వచ్చేసింది. ఇప్పుడు ఇందులోనే మనము మసాలా చేసి పెట్టుకున్నాం కదా, ధనియాలు, మెంతులు, ఆవాలు ఇవన్నీ చేసి పెట్టుకున్నది ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇది మనకి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్, కారం, పసుపు ఈ 3 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ చింతపండు పులుసు బాగా పిసికి ఇందులో చిక్కగా, అంటే మనకి గ్రేవీగా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కానీ అలాగని మరీ చేపల పులుసు అంటే చిక్కగా ఉంటేనే బాగుంటుందండి. ఇది చారులాగా అయితే చేయకూడదు. చిక్కగా ఉండి చేపలు అందులో పెట్టేసినట్లయితే మనకి చాలా టేస్టీగా రావడమే కాకుండా చూడ్డానికి కూడా మంచి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు ఒక వెజిటేబుల్ వేస్తున్నాను చూడండి, మీరు ఊహించి ఉండరు. ఈ వెజిటేబుల్ ఏంటంటే బెండకాయలు. మీరు ఎప్పుడు విన్నారో తిన్నారో నాకు తెలియదు, కానీ ఇక్కడ తెలంగాణలో కొంతమంది చేస్తారు ఈ స్టైల్లో. కానీ చాలా టేస్ట్ ఉందండి. నేను కూడా ఫిష్లో బెండకాయ ఏంటి అనుకునేదాన్ని, కానీ వేసి చూసిన తర్వాత ఫిష్ తినడం మర్చిపోతాం మనం. ఆ బెండకాయ పీసులు తీసుకొని తింటాం, అంత బాగుంటుంది. మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నట్లయితే మనకు ఉప్పు కారం అంతా కూడా చక్కగా బెండకాయ లోపల నుండి, అది లోపల పెట్టే అవసరం లేదు, జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు. అవి చక్కగా మనకి 15 మినిట్స్లో మనకి ఫిష్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఎలాంటి చేప అయినా ఒక 12-15 నిమిషాల కంటే ఎక్కువ ఉడకనివ్వకూడదు. అంత తొందరగా ఉడికిపోద్ది ఫిష్ కర్రీ. ఇందులో వేసినవి ఆవిరికే మనకి బెండకాయలు ఉడికిపోతాయి కదా, చక్కగా ఉడికిపోయాయి. దాని మీద కొంచెం అలా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసుకుంటే 1 నిమిషం తర్వాత ఆ ఫిష్ కర్రీ మూత తీసి చూస్తే ఉంటుందండి, ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది. అంతేకాదు నోట్లోంచి వాటర్ రావాల్సిందే, అంత బాగుంటుంది. ఈ రెసిపీ అయితే నేను ముందుగా మీకు చెప్పలేదు, కానీ ప్రత్యేకం కాబట్టి నిజంగా దాని టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది.
మీరు చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ప్లీజ్ అండి, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.